మరి ఇప్పటి వరకు కృప చూపించారు. దేవుడు అందరినీ దీవించిన కాక గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా దీవించబడేటట్లుగా ఈ మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈరోజు ప్రాముఖ్యమైన విషయానికి నేను వస్తున్నాను. 2 మాటలు చెప్పి నేను ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకుని వెళ్ళేదానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టేదానికి ముఖ్య కారణం ఏంటంటే, యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితము సిలువలో ఆయన మరణించినటువంటి దినాన్ని మొన్న శుక్రవారము ఆ మందిరంలో చాలా అద్భుతంగా సిలువ ధ్యానాలు ధ్యానించాం. ఆ రోజు యేసు ప్రభు సిలువ మరణంలో ఏదైతే మానవాళి కోసము ఆయన ప్రార్థన చేశాడో, మానవాళి రక్షణ కొరకు ఆయన ఏదైతే ఆయన తెలియజేశాడో ఆ శుభప్రదమైన మాటలు ఈరోజు మీకు ఒక 2 మాటలు 3 మాటలు తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. కాబట్టి దయచేసి మరో రకంగా అనుకోవాకండి. తర్వాత 2-3 ప్రోగ్రామ్స్ పెద్దవాళ్ళు ఉన్నాయి. ఇంకా వాళ్ళు నిజంగా ప్రిపేర్ అయ్యారు. పిల్లలు బాగా వేశారు. పోయినసారి 2023 డిసెంబర్ 25వ తారీఖు మనము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అలాగే 31వ తారీఖు స్టార్ట్ చేసాము. అలాగే 1వ తారీఖు కూడా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తున్నాము. దేవుడు 2024లో కూడా మరి మందిర పక్షాన ఈ ప్రోగ్రాం జరిగించేదానికి కృప చూపించాడు. నేను 2 మాటలు చెప్పి ముందుకు తీసుకెళ్తాను. ప్రియులారా, బైబిల్లో ఏమని రాస్తుందంటే, మత్తయి సువార్తలో కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త అనే ఒక పుస్తకం ఉంది. ప్రియులారా, ఆ పుస్తకంలో ఏముందంటే, మరి దేవుని యొక్క సన్నిధి మనం ఎలా అనుభవించాలా, దేవుడు మనకు ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారనేది మనం చూసి జాగ్రత్తగా కొన్ని మాటలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త కూడా ఉంది. ఆయన ఎందుకు పుట్టాడంటే, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినటువంటి విధానం చూస్తే, ఆయన మనుషుల యొక్క పాపములలో నుండి మనుషులను విడిపించేదానికి సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 2024 సంవత్సరాల క్రితము ఆయన భూమి మీద మానవ తన ప్రాణాన్ని మనుషులందరి కొరకు ఇవ్వడం జరిగిందన్న విషయము బైబిల్లో ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో ఏమని రాస్తుందంటే, అసలు యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? కూర్చోవాల పిల్లలు. అసలు యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు, యేసుక్రీస్తు ఎవరికి సంబంధించిన వాడు అనేది 2 మాటలు నేను తెలియజేసి ముందుకు వెళ్తాను. దయచేసి ఆడియన్స్ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఈ వర్తమానంలో నుంచి ఒక పాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ పాట కూడా ఇక్కడ మీకు ప్రదర్శించబడుతుంది. సో యేసు ప్రభు శిలువ మీద ఎందుకు చనిపోయాడంటే, ఆయన మానవాళి కోసం, ఆయన ఏ పాపం లేనటువంటి దేవుడు, ఎక్కడ కూడా డాగు మచ్చ ముడత ఎక్కడ కూడా ఆయనలో ఇది ఉంది లేకపోతే ఆయనకు ఇది వర్తిస్తుంది అని చెప్పగలిగినటువంటి వ్యక్తులు ఎవరు కూడా పాపానికి సంబంధించిన విషయాల్లో ఆయనకు ఎవరు కూడా ప్రియులారా చెప్పేదానికి అవకాశం లేదు. సో దేవుడు భూమి మీదకు ఒక మానవతనుడిగా భూమి మీదకు వచ్చాడు. ఆయన సిలువలో మానవాళి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. బైబిల్ ఏమని రాస్తుందంటే, మానవులకు పాపక్షమాపణ కలగాలంటే, బాగా వినాలి, ఈ రాత్రి సందేశం ఎందుకు మనం పెడుతున్నామంటే, మందిరం పక్షాన సువార్త ఏంటో మీకు తెలియాలి. యేసుప్రభు పుట్టాడు, మంచిదే. ఆయన పుట్టినటువంటి దినాన్ని పురస్కరించుకొని మనం చేసుకోవడం తప్పలేదు. కానీ ఆయన ఎందుకు మరణించాడు, తిరిగి మరలా 3వ దినాన్ని ఎందుకు లేచాడు అనేది ఈరోజు మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రియులారా, 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. యేసుప్రభు యొక్క జీవితంలో పుట్టుక, మరణము, పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషి జీవితంలో కూడా అదే ఉందనేది బైబిల్ ఈరోజు సాక్ష్యం ఇస్తా ఉంది. మనిషి పుడతాడు, మనిషి ఒకరోజు చనిపోతాడు, కానీ మనిషి చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడు. కానీ తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో మనిషికి తెలియదు. సృష్టిని ఆరాధన చేసుకుంటూ, లేకపోతే సృష్టాన్ని ఆరాధన చేసుకుంటూ, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఒకవేళ వింటూ కాలయాపన చెంది, ఒకవేళ తన ప్రాణాన్ని పోగొట్టుకుని ఈ భూమి మీద ఒకవేళ సమాధి చేయబడితే, లేకపోతే ఒకవేళ మరణం అయిపోతే తిరిగి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడనేది ఏ వ్యక్తికి తెలియదు. ప్రియులారా, మానవుడికి తెలియనటువంటి సత్యం ఏంటో తెలుసా? మరణం తర్వాత ఏం జరగబోతుందో ఏ మనిషికి తెలియదు.
కానీ బైబిల్ ఈ రోజు ఏం సెలవిస్తున్నా తెలుసా? మరణం తర్వాత నీకు జీవితం ఉంది. ఆ జీవితము ఇప్పుడే నువ్వు భూమి మీద బ్రతికునేటప్పుడే నువ్వు తెలుసుకోవాలని చెప్పి ఈ దేవుడు పరలోకం నుంచి దిగొచ్చి మానవాళి కోసం సత్యాన్ని ప్రకటించాడని మనం చూస్తున్నాం. ఈరోజు కోట్ల మంది ప్రపంచంలో దేశాలు, ఖండాలు, రాష్ట్రాలు ఎన్ని తీసుకున్నా ప్రియులరా, ప్రపంచంలో అనేకులు బైబిల్ చదివి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు. యేసు ప్రభు క్రైస్తవుల దేవుడు కాదు. యేసు ప్రభు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు సృష్టికర్త, యేసుక్రీస్తు సర్వలోక రక్షకుడు అని చెప్పి దైవ గ్రంథంలో సెలవిస్తా ఉంది. మీకు కావాలంటే డౌట్ ఉంటే మీరు బైబిల్ చదివి తెలుసుకోవచ్చు, సత్యమేంటో అసత్యమేంటో అని ఒకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయం అందు ప్రియులరా, మనిషి చనిపోయిన తర్వాత ఏం జరగద్ది? మనిషి బతికుండేటప్పుడు మాత్రం తెలుసు, మనిషి చనిపోయిన తర్వాత ఏం జరగద్ది? మనిషికి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి మనం బాగానే ఉంటాము, మనం పని చేసుకుంటా ఉంటాము, సంపాదించుకుంటా ఉంటాము, ఏదేదో చేసుకుంటా ఉంటాం, ఏదో ఒక విధానంలో భక్తి జీవితం కూడా చేస్తూ ఉంటాం. కానీ మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. ఆ మరణం తర్వాత ఆ వ్యక్తి తర్వాత ఏమవుతాడనేది ఆ వ్యక్తికి తెలియదు. ఈ విధానంలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఒకటే ఒక మాట చెప్పాడు: మీరు మీ పాపములలో ఉండి మీరు చనిపోతే, మీరు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారని చెప్పి సృష్టికర్త అయిన దేవుడు జ్ఞాపకం చేశాం. పాపం అంటే ఏంది? వాట్ ఈస్ ద సిన్? పాపం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటో తెలుసా? వ్యభిచారమో, త్రాగుబోతనమో, లేకపోతే ఇంకొకటో ఇదంతా పాపం కాదు. అవి తప్పులు చేస్తే మనుషులు దానికి తగ్గట్టుగా ఫలితం అనుభవిస్తుంటారు. కానీ అసలైన పాపం ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోకపోవటమే అసలైన పాపము. ఆమేన్. సృష్టికర్తను తెలుసుకోకపోవటమే అసలైన పాపం. ప్రియులారా, చూడండి, ఆకాశాన్ని చూడండి, భూమిని చూడండి, సముద్రాన్ని చూడండి, గాలిని చూడండి, అగ్నిని చూడండి. వీటన్నిటిని సృజించినటువంటి దేవుడు ఒకే ఒక దేవుడు. ఆ ఒక్క దేవుడే ప్రపంచానికి రక్షకుడు. ఆమేన్. ఆ రక్షకుడు ఎవరై అంటే యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి ఈరోజు మనం సత్య గ్రంథంలో రుజు మార్గం ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ దేవుని దగ్గరకు వస్తే నీకు ఫలితం వస్తుంది. ఈ దేవుని దగ్గరకు వస్తే నీకు మోక్షం వస్తుంది. ఈ దేవుని దగ్గరకు వస్తే నీకు పాపక్షమాపణ కలుగుతుంది. పాపక్షమాపణ కలగకుండా, పాపాలలో నుండి నువ్వు విడిపింపబడకుండా, నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా, ఇందాకే మనం పాట విన్నాం కదా, మన పై వస్త్రాలు మన యొక్క శరీరం మీద ఉండే కొన్ని మారొచ్చు, కానీ హృదయం మారకపోతే మనము ఆ దేవుని దగ్గరకు మనం చేరలేం. ఆ హృదయం మారాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రియులరా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పాపంలో నుండి విడుదల పొందాలి. మానవుడు పాప క్షమాపణ కోసం యజ్ఞాలు, యాగాలు, తీర్థయాత్రలు ఏదేదో చేసుకుంటాడు వాళ్ళ క్రమాన్ని బట్టి. కానీ అవి మోక్షానికి ఏదైనా తీసుకెళ్తాయంటే తీసుకుని వెళ్ళమని చెప్పి చాలా రుజువులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే పాపం నుంచి విడిపించాలంటే ఆ పాపము లేనివాడు ఉండాలి. మీరు పరిశీలన చేసుకోవచ్చు. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక పాపం కలిగి ఉన్నారు చాలా మంది, రకరకాలుగా మనం ప్రశ్నిస్తే. కానీ యేసు ప్రభువులో ప్రియులరా, ఎక్కడ కూడా ఆయన పాపం లేని వాడుగా కనిపిస్తా ఉన్నాడు. పాపము ఎక్కడ కూడా ఆయనలో ఉన్నట్టుగా కూడా ప్రియులరా దాఖలాలు లేవు. కాబట్టి పాపుల కోసం పాపం లేనటువంటి దేవుడు రావాల్సి వచ్చింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈరోజు ప్రియులరా, ఎందుకు చనిపోయాడో తెలుసా? యేసు ప్రభు ఎందుకు చనిపోయాడో తెలుసా? సర్వ మానవాళి కోసం యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పెట్టినటువంటి ప్రాణం అంటే ఆయన కార్చిన పరిశుద్ధ రక్తంలో ప్రతి మానవుడికి పాపక్షమాపణ కలిగింది. మరలా మీకు చెప్తున్నాను, ఈ రాత్రి సువార్త అంటే శుభవార్త. ఈరోజు ఎన్నో చర్చెస్ కట్టుకొని దేవుని సేవకులు సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారంటే మనుషులకు తెలియని సత్యాన్ని ప్రకటిస్తున్నారు. సృష్టికర్తన దేవుడు ఎవరో, రక్షకుడు ఎవరో తెలియచేస్తున్నారు, అంతే. ఇది మతం కాదు, మత మార్పిడి కాదు, మతంలోకి దూకమని కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఎవరిని కించపరిచేది లేదు, ఎవరిని రకరకాలుగా ఇంకొక రకంగా ఆలోచన చేసేది లేదు. మనము ఒక బజార్కి వెళ్తాం ప్రియులరా,
బజార్కి వెళ్తే మన ఆలోచన ఎలా ఉంటుందంటే మంచి వస్తువులు ఇవ్వవయ్యా అంటాం. పుచ్చిపోయినవో, పనికిరానివో, మెత్తగా ఉండేటివో మనం తీసుకోం. కూరగాయలప్పుడు అక్కడ పోయి మనం ఏం చెప్తాంటే మంచి వస్తువులు ఇవ్వవయ్యా అంటాం. అలాగే బట్టలు కొనేటప్పుడు కూడా మంచి క్వాలిటీ బట్టలు కొంటాం. చినిగిపోయినవి, రంధ్రాలు పడిపోయినవి అవి మనం కొనం. సహజంగా మనము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మంచిది 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 ఇవ్వమని మనం కోరుకుంటాం. అయితే ఆ మంచిది నీకు ఎక్కడ దొరుకుతుందంటే బైబిల్లో దొరుకుతుంది ప్రియులారా. బైబిల్ని మనం కానీ చదవగలిగితే బైబిల్లో ఉన్నటువంటి మంచి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీకు దొరుకుతాడు, నీకు కనిపిస్తాడు. చిన్న మాట, ఎవరైతే యేసు ప్రభువును విశ్వసించి వారి పాపాలు ఒప్పుకొని పాపక్షమాపణ పొందుతారో వారు నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడతారు. ఎందుకంటే పాపక్షమాపణ పొందితే వారికి మరణం లేదు ప్రియులారా. ఈ లోకంలో మరణించిన తర్వాత రెండు ప్రదేశాలకు మనిషి వెళ్తాడు. ఒకటి నిత్య జీవానికి వెళ్తాడు, మరొకటి నిత్య నరకానికి వెళ్తాడు. మీరు ఏమైనా చూసి వచ్చారా అని అడగొచ్చు. మీరు జర్నలిస్టులు ప్రశ్నిస్తూ ఉంటారు, మీకు తెలుసా, మీకు అది తెలుసా, మీకు ఇది తెలుసా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. చాలా మంది చెప్తా ఉంటారు మీరు చూసి వచ్చారా అని. తప్పు. లేఖనాలు, చరిత్ర, పూర్వీకులు, వాళ్ళకు ముందున్నటువంటి పూర్వీకులు అవన్నీ చవి చూసి అనుభవించి రాయబడినటువంటి విషయాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఒకప్పుడు మనకు వ్యవసాయం తెలియదు, కానీ ఈరోజు వ్యవసాయం చేస్తున్నాం. ఆధునిక వ్యవసాయం. ఒకప్పుడు ప్రాచీన వ్యవసాయం చేసేవాడు. ఒకప్పుడు మనిషికి నాగరికత లేదు, నాట్ సివిలైజేషన్. బట్ ఈరోజు నాగరికత, చదువు, సైన్స్ వచ్చిన తర్వాత మనిషి ఎదుగుతూ పోతున్నాడు. అన్నీ ఎదుగుతూ పోతున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి డ్రాబ్యాక్ అవుతున్నాడు, జీరో అవుతున్నాడు. అందుకని రాత్రి సత్యం తెలియజేసేదానికి యేసు ప్రభు గురించినటువంటి విషయాలు మీకు చెప్పేదానికి ఇష్టపడుతున్నాం ప్రియులారా. యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఎలాగైతే వచ్చాడో ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు. ఆయన వస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? మహా ఆకాశములు రగులుకోబోతాయి, భూమి దాని స్థానం తప్పిపోతుంది, భయంకరమైన భూకంపాలు వస్తాయి. ప్రజలు వెతుకుతారంట మమ్మల్ని ఎవరు రక్షిస్తారా అని చెప్పి. ఆ రోజు నీకు సమయం ఉండదు. నువ్వు ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది నువ్వు నమ్ముకున్నా కూడా ఎందుకంటే సత్యం నీలో ఉంది. సత్యం సందుల్లో కేక్సా ఉంది. రండి నా దగ్గరకు, రండి, మీకు పాపనకు వస్తారు. కాబట్టి ప్రియులారా, పాపాలండి. ఈరోజు చాలా మంది త్రాగులు ఉన్నారు. ఎందుకు మారుతున్నారో తెలుసా? దేశంలో ఉండే మనుషులు తప్పు అని చెప్పి దానిని దిద్దుకొని ప్రభు దగ్గరకు వస్తున్నారు. తప్పు చేసేదానికి ఇష్టపడటం లేదు. ఇక లంచాలు, మోసాలు, రకరకాల దుర్మార్గాలు కూడా యొక్క వాక్యం ద్వారా విని ఈరోజు సరిదిద్దబడతా ఉన్నారు ప్రియులారా. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? వారి జీవితంలో వారు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సంతోషానందాన్ని చాలా అతీతంగా వాళ్ళు అనుభవిస్తారు ప్రియులారా. కాబట్టి ప్రేమపూర్వకంగా దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు నీకు అవసరం. యేసుక్రీస్తు నీ జీవితంలో లేకపోతే నీ ఆత్మకు రక్షణ లేదు, నీకు పాపక్షమాపణ కలగదు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. కాబట్టి యేసు ప్రభు ఎందుకు చనిపోయాడంటే ఆయన మనుషులందరి కోసం, మనుషులందరి పాపము నుండి విడిపించేదానికి ఆయన శిలువలో ప్రాణం పెట్టినటువంటి ఒకే ఒక్క రక్షకుడు యేసుక్రీస్తు. ప్రియులారా, మీరు గమనించండి, మనిషి చనిపోయిన తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది జీవితం. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏముందిలే తక్కడా బిక్కడ అనుకోవచ్చు. లేదు, అసలైన జీవితం చనిపోయిన తర్వాతే ప్రియులారా. ఈ భౌతిక సంబంధమైన జీవితం 60 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా?
సుఖమేముంది, ఆ సుఖముల బ్రతుకెంతుంది, స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా? అది శాశ్వత సుఖము దుఃఖం ఆత్మకు తెలుసా? ఈ బ్రతుకుల సుఖమేముంది, ఆ సుఖముల బ్రతుకెంతుంది, స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా? అది శాశ్వత సుఖము దుఃఖం నీకని తెలుసా? ఒక విత్తనంలో బ్రతుకెంతుంది, మహావృక్షమే దాగిలోనుంది. మనిషి దేహాన్ని నడిపే ఆత్మకు ఏ బ్రతుకుంది? చనిపోతే వెళ్ళే ఆత్మకు మళ్ళీ బ్రతుకెంతుంది? చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకుల సుఖముందా? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకుల సుఖముందా? చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే, నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే. చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే, నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే. నీ మరణ దినమే అది వెళుతుంది, ఒక క్షణములో శిక్ష పడుతుంది. ఆరని అగ్నిలో చావని ఆత్మకు బాధెంతుంది. ఆ దేవుని మరచి బ్రతికినందుకే శిక్ష ఉంటుంది. చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకుల సుఖముందా? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకుల సుఖముందా?